తిరుమల జెడ్పీటీసీ ఎన్నికల్ని ఛాలెంజింగ్ గా తీసుకున్నామన్నారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని, ఈసారి చరిత్ర సృష్టిస్తామని ధీమా వ్యక్తం చేశారు ఆయన. కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె సమీపంలో జేఎస్డబ్ల్యూ ఆధ్వర్యంలో నిర్వహించే రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనుల్ని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ప్రారంభించారు. 4,500 కోట్ల రూపాయల వ్యయంతో మొదటి దశ పనుల్ని ప్రారంభించినట్లు ఎమ్మెల్యే ఆదినారాయణ తెలిపారు. 10 లక్షల కోట్లు అప్పు పెట్టి ఎవరికి కాంట్రాక్టర్లకు బిల్లు ఇవ్వకుండా, రోడ్లు గుంతలు పూడ్చకుండా, కరెంటు రేటు పెంచి, ఇసుకను తనే అమ్మి, తనే సారా అమ్మి, ఇటువంటి దరిద్రం నుంచి పోయింది. మంచి రోజులు వచ్చినాయి. మీరందరూ పక్కనే ఎలక్షన్ ఈరోజు 9, 12వ తేదీ కూడా ఛాలెంజ్గా చెప్తున్నాం. మేము ఛాలెంజ్గా తీసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్గా తీసుకున్నారు. ఆ దరిద్రం పోవాలా, ఆ ఎలక్షన్ గెలిచాలా. ఇలాంటి ఫ్యాక్టరీలు రావాలా. టూరిజం పక్కనే మైలవరం గండికోట టూరిజం 80 కోట్ల రూపాయలు శాసకీయ ఫండ్స్ ఇచ్చారు. మళ్ళీ యునెస్కోకు ప్రపోజల్ పెడతాం.